మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవితో వశిష్ఠ తెస్తున్న మూవీ విశ్వంభర. ఈ సినిమా కోసమే జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న చిరు మొత్తానికి ఈ సినిమా సెట్ లో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అని ఫిల్మ్ టీం కూడా తేల్చింది. జనవరి 10న రిలీజ్ అని డేట్ కూడా తేల్చేసింది. సుహాన్ హీరోగా తెరకెక్కిన లో బడ్జెట్ ఎక్స్పెరిమెంట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ సినిమా వైల్డ్ వైడ్ గా విడుదలైంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ చేస్తున్న మూవీ దేవర. ఈ సినిమా కేవలం 2 వారాల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. ఈ నెలలో టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే నెలలో సాంగ్స్ తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తెస్తున్న పుష్ప 2 సీక్వెల్ కి కొత్త కష్టాలు తీరిపోయాయని తెలుస్తోంది. ఇందులో హీరో ఫ్రెండ్ కేశవ పాత్ర చేస్తున్న జగదీష్ ఆ మధ్య జైలుకు వెళ్లడంతో షూటింగ్ డైలమాలో పడింది. కానీ తనకి బెయిల్ దొరకడం, తను షూటింగ్ లో జాయిన్ అవ్వడంతో ఆ సమస్య తీరినట్టు తెలుస్తోంది. మాస్ మహారాజా రవితేజతో కార్తీక్ ఘట్టమనేని తీసిన మూవీ ఈగల్. ఈ మూవీ ఫిబ్రవరి 9న వైల్డ్ వైడ్ గా రానుంది. ఇక ఈ సినిమా తాలూకు నెక్స్ట్ సాంగ్ ఫైర్ అంటూ ప్రమోషన్ షురూ చేసింది ఫిల్మ్ టీం. ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంచనాల లెక్కల ప్రకారం 4 సినిమాల కోసం పాన్ ఇండియా లెవెల్లో సినీ జనాలు ఎదురుచూస్తున్నారు. పుష్ప 2, కల్కి సినిమాలతో పాటు హిందీ మూవీస్ అయిన వెల్కమ్ టు జంగిల్, సింగం అగైన్ సినిమాలు ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో చేరాయి. కింగ్ నాగార్జున ఒకవైపు ధనుష్ మూవీతో మల్టీ స్టారర్ కి సై అంటూనే మరోవైపు బాలీవుడ్ లో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. తమిళ దర్శకుడు నవీన్ చెప్పిన కథలో కూడా నాగ్ మరో హీరోతో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాడట. అక్షయ్ కుమార్ నాగ్ కోసం ఈ ప్రాజెక్టులో జాయిన్ కాబోతున్నాడట. బాలీవుడ్ నటి పూనం పాండే హఠాన్ మరణం ఇండస్ట్రీ జనాలకు షాక్ గా మారింది. సోషల్ మీడియాతో బాగా పాపులర్ అయిన ఈ హిందీ నటి కొన్నాళ్లుగా సర్వైకల్ క్యాన్సర్ చికిత్స తీసుకుంటోందట. అయినా ఈ 32 ఏళ్ల నటి సడన్ గా సర్వైకల్ క్యాన్సర్ తో మరణించడం సినీ జనాన్ని షాక్ కి గురి చేస్తోంది.